నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా పేరు వినగానే చాలామందికి కలల దేశం అనే పదం గుర్తుకు వస్తుంది. కానీ అదే అమెరికా ఇప్పుడు అనేక మంది భారతీయులకు తిరుగు ప్రయాణమైన గమ్యంగా మారింది. ఒక్క 2025లోనే 2790 మంది భారతీయులు అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. వీళ్ళంతా అక్రమంగా అమెరికాకు వెళ్ళిన వారే. ఇలా అక్రమ మార్గంలో కలల దేశం చేరాలనే ప్రయత్నం ఇంకా చాలామంది చేస్తుండడం చాలా బాధాకరం. నిజానికి అమెరికాలో మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య 1 కోటి మందికి పైమాటే. వీరిలో 30 లక్షల మంది అక్రమ వలసదారులు తాత్కాలిక రక్షణకైతే కలిగి ఉన్నారు. వీరి భవిష్యత్తు అమెరికా ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంది. అమెరికాలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులుగా ఉన్నారు. 2023 లెక్కల ప్రకారం సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 7 లక్షలకు పైగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది విద్యా ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళి వీసా గడువు ముగిసినా అక్కడ ఉండిపోయిన వారే. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ రీఎన్ఫోర్స్మెంట్ పాలసీల కారణంగా భారతీయులు అమెరికా నుండి పెద్ద ఎత్తున వెనుదిరుగుతున్నారు. అయితే ఇలా అక్రమంగా వెళ్ళడానికి భారతీయులను ఐడియాలు ఇస్తుంది కూడా భారతీయులే. అవును, ఈ ఘోరాలకు పునాదులు ఇండియా గడ్డపైనే ఉన్నాయి. మోసం చేసేదంతా భారతీయ దళారులే. పంజాబ్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దళారుల మోసాలకు హద్దే లేకుండా పోతుంది. గుజరాత్లోని సూరత్, వడోదర, రాజ్కోట్, కచ్ ప్రాంతాల్లో దళారుల సామ్రాజ్యం భారీగా ఉంది. అయితే గుజరాత్ యువత ఎక్కువగా మోసపోతుంది. అటు హర్యానా యువకులు ఎక్కువగా కెనడా, అమెరికాలో స్థిరపడాలని కలలు కంటారు. ఇక్కడ అక్రమ వలస ముఠాలు భారీగానే పనిచేస్తున్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి కూడా యువత డంకీ మార్గాల్లో అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా ముంబై, ఢిల్లీలో ఉండే దళారుల సహాయంతో బయలుదేరుతున్నారు. అటు పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కొత్త తరం యువత విదేశాలకు వెళ్లాలని ఆశపడడం ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ల కలలను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. దళారుల చేతికి నమ్మకంగా 10 లక్షలు, 20 లక్షలకు పైగానే ఇస్తున్నారు. మరోవైపు బాధితులు అమెరికాలోని కొన్ని అక్రమ మార్గాలకు వెళ్లే వరకు దళారులు వారితోనే టచ్లో ఉంటారు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఆ అడవుల్లోకి వెళ్ళిన తర్వాత కానీ మోసపోయిన విషయం బాధితులకు అర్థం కాదు. దీంతో ఏం చేయాలో తెలియక చీకట్లో నడుస్తూ, ఒంటరిగా ఏడుస్తూ, ఆకలితో అలమటిస్తూ, ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ముందుకు నడుస్తూనే ఉంటారు. మరి ఇంతటి ఘోరం జరుగుతుంటే భారత ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఈ దళారుల ముఠాలను పట్టుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసింది? వీటికి ఎలాంటి సమాధానం ఉండదు. నిజానికి అమెరికా చేరాలని కలలుగన్న యువతకు ఈ మార్గం ఎంత ప్రమాదకరమో తెలియదు. మధ్యవర్తుల మాటలు నమ్మి ఉన్నదంతా ఊడ్చిపెట్టి వెళ్ళిన వారిలో కొందరు మార్గమధ్యంలోనే కనుమరుగైపోతున్నారు. మెక్సికో అడవులు, గడ్డగట్టే నదులు, చీకటి మార్గాలు వారికి దారిగా మారుతున్నాయి. ఒక్కసారి సరిహద్దులు దాటిన తర్వాత చట్టం చేతిలో చిక్కడం తప్ప వేరే మార్గం ఉండదు. అక్కడి నుండి తిరిగి రావడం అంటే అవమానంతో కూడిన కఠిన వాస్తవం. అయినా కూడా మరికొందరు ఇదే ప్రమాదకరమైన ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నిరాశ కంటే అమెరికాలోని అనిశ్చితి వారికి తేలికగా అనిపిస్తుంది. చివరికి ఏం చెప్పినా, ఎంత అనుకున్నా అక్రమంగా ఏ దేశానికైనా వెళ్ళడం మటుకే తప్పేనండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్, మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.